హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. విశ్వం నిన్ను పరీక్షించడానికి, నీ బాధ వెనుకున్న విశ్వం దాచిన రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నీ చుట్టూ ఉన్న వాళ్ళు జీవితాలలో ముందుకు కొనసాగుతూ ఉంటే నువ్వు మాత్రం అక్కడే ఆగిపోయినట్టు, ఒక చీకటి గదిలో ఒంటరిగా మిగిలిపోయినట్టు అనిపిస్తుందా? ఈ మాటలు వింటున్నప్పుడు ఇది నా గురించి అని నీకు మనసుకి ఒక చిన్న ఆలోచన మెదిలిందా? అయితే ఈ మాటలు నీకోసమే. నీతోనే మాట్లాడుతున్నాను మిత్రమా. ఎన్నోసార్లు ప్రయత్నించావు, లెక్కలేనన్ని సార్లు ప్రతి ఉదయం ఒక కొత్త ఆశతో మొదలుపెట్టావు. ఈరోజంతా మారుతుంది, ఈసారి నేనే గెలుస్తాను, ఈ అవకాశం నేను తప్పకుండా వదులుకోను అని నిన్ను నువ్వు చెప్పుకుంటూ వచ్చావు. ఈరోజు మొత్తం నీ శక్తికి మించి కష్టపడతావు. రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తావు. నీ కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి నీకు నువ్వే సవాలు విసురుకుంటావు. కానీ చివరికి ఏమవుతుంది? మళ్ళీ అదే ఓటమి, అదే నిరాశ. ఈ క్షణంలో గుండె పగిలినంత పని అవుతుంది కదా. ఆ నొప్పి ఎవరికీ చెప్పుకోలేవు, చెప్పినా ఎవరూ అర్థం చేసుకోరు. ఒకసారి దాది ఫెయిల్ అయ్యావు, మళ్ళీ ప్రయత్నించు అని వాళ్ళు చాలామంది తేలిక చెప్పేస్తారు. కానీ నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావో, ఆ ఓటమి నీ మనసుపై ఎంత లోతైన గాయం చేసిందో వాళ్ళకి తెలీదు, నీకే తెలుసు కదా. ఆ ఓటమి భారం నీ ఒక్కడిదే, ఆ కన్నీళ్ళు నీ ఒక్కడివే. రాత్రిపూట దిండు తడిచిపోయేలా ఏడుస్తావు, కానీ ఉదయం లేవగానే ఏమీ జరగనట్టు ఒక ప్లాస్టిక్ నువ్వు ముఖానికి అంటించుకొని తిరుగుతావు. ఎందుకంటే నీ బాధను చూపిస్తే నిన్ను బలహీనుడిగా చూస్తారేమో అనే భయం నీకు, నీ కళ్ళను చూసి జాలి పడతారేమో అన్న సంకోచం నీకు. నీ ప్రయాణంలో నీకు నువ్వే తోడు, నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి, నిన్ను నువ్వే ముందుకు నడిపించుకోవాలి. నీ లోపల ఒక తుఫాను అలజడి, ఎన్నో ప్రశ్నలు. నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని, నేను దేనికి పనికిరానా అని ఈ ప్రశ్నలు నిన్ను నిద్రపోనివ్వో కదా మిత్రమా. ప్రశాంతంగా ఉండనివ్వో, ప్రతి క్షణం నిన్ను తొలిచివేస్తూ ఉంటాయి. ఈ నొప్పి భరించడం చాలా కష్టం. ఇది శారీరకమైన గాయం కాదు కనిపించడానికి, కానీ మానసికమైన వేదన. పైకి నవ్వుతూ కనిపించినా లోపల ఎంత నరకం అనుభవిస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు కూడా నీ మనసులో ఏదో తెలియని ఒక బాధ మెదులుతూ ఉంటుంది. సోషల్ మీడియా తెరిస్తే అది ఒక డిజిటల్ అద్దంలా మారి నీ వైఫల్యాలను మరింత పెద్దవి చేసి చూపిస్తుంది. నీ ఫ్రెండ్స్ విహారయాత్రలకు వెళ్ళిన వారి పదోన్నతులు, వాళ్ళ కొత్త కార్లు, వాళ్ళ సంతోషకరమైన సంబంధాలు ఇవన్నీ చూసినప్పుడు నీ జీవితం ఎంత వెనకబడి ఉందో, నువ్వు ఎంత ఒంటరిగా మిగిలిపోయావో అన్న భావన నిన్నొక పీడ కలలా పీడిస్తుంది. నువ్వు వాళ్ళతో పోల్చుకోవద్దు, నీకు నువ్వే 100 సార్లు చెప్పుకుంటావు. కానీ ఆ పోలిక నీకు తెలియకుండానే జరిగిపోతుంది. నువ్వు మారిపోయావు, ఒంటరిగా ఉన్నావు, ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటావని నిన్ను అంటూ ఉంటారు. కానీ ఎందుకు అలా ఉంటున్నావో అడిగే ప్రయత్నం మాత్రం ఎవ్వరూ చేయరు. నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. వాళ్ళ దృష్టిలో నువ్వు వింత మనిషివి. నీ ప్రపంచం వేరు, వాళ్ళ ప్రపంచం వేరు. నీ బాధను ఎవరితోనైనా పంచుకుందామని ప్రయత్నించినప్పుడు నీ లోతైన వేదన వారికి కేవలం ఒక చిన్న సమస్యగా కనిపిస్తుందని గ్రహించి నువ్వు మౌనంగా ఉండిపోతావు. అలా మౌనంగా ఉండిపోవటమే మేలని నువ్వే నిర్ణయించుకుంటావు. ఈ ఒంటరితనం, ఈ మిస్అండర్స్టాండింగ్ దశ చాలా భయంకరమైనది మిత్రమా. నువ్వు చెప్పాలనుకున్నది చెప్పినా అవతల వాళ్ళు దాన్ని వేరేలా అర్థం చేసుకుంటారు. నీ ఉద్దేశాలను తప్పుగా అన్వయించుకుంటారు. దాంతో నీలో నువ్వే కుమిలిపోవడం తప్ప నీకు వేరే దారి కనిపించదు. నీ చుట్టూ ఉన్నది ఒక అద్దం గదిలా అనిపిస్తుంది. నువ్వు గట్టిగా అరిచినా నీ మాట బయటకు వెళ్ళదు, నీకే ప్రతిధ్వనిస్తుంది, నిన్ను మరింత ఒంటరిని చేస్తుంది. ఈ దశలో నువ్వు ఒక అంతులేని నిరీక్షణ అనే అరణ్యంలో నడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నువ్వు విత్తనాలు నాటావు, నీళ్లు పోసావు, కంచె వేసావు, కానీ మొక్కలు మొలకెత్తడం లేదు, ఫలితం రావటం లేదు. ఈ నిరీక్షణ నిన్ను నీపై నీకే సందేహం కలిగేలా చేస్తుంది. నేను నాటిన విత్తనాలు సరైనవా, లేదా నేను పోస్తున్న నీళ్లు సరిపోవట్లేదా, ఈ భూమి లోపల లోపం ఉందా అని ఈ ఒక్క రహస్యం తెలుసుకోని కొన్ని విత్తనాలు పైకి కనిపించిన భూమి లోపల తన వేర్లను ఆ
విస్తరింపజేస్తూ ఉంటాయి. ఆ వేర్లు ఎంత బలంగా, ఎంత లోతుగా వెళ్తాయంటే తర్వాత పెరిగే చెట్టు కూడా తుఫాను కూడా వచ్చినా కూలదు. నీ నిరీక్షణ కూడా అలాంటిదే. పైకి కనిపించకపోయినా నీ లోపల నీకు తెలియకుండానే నీ జ్ఞానం, నీ అనుభవం, నీ సహనం అన్నీ వేర్లులాగా బలంగా పెరుగుతున్నాయి. ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారే ముందు పూసియా అనే దశలో వస్తుంది. ఆ కవచం లోపల అది కదలకుండా, మెదలకుండా చనిపోయినట్లు అనిపిస్తుంది. బయట నుండి చూసేవారికి అదొక నిశ్చలమైన, నిస్సహాయమైన దశ. కానీ ఆ కవచం లోపల ఒక అద్భుతమైన పరివర్తన జరుగుతుంది. ఒక రూపాంతరం, పాత అస్తిత్వం పూర్తిగా కరిగిపోయాయి. ఒక కొత్త రెక్కలున్న జీవి రూపొందుకున్నట్లు నువ్వు కూడా ప్రస్తుతం ఆ సీతాకోకచిలుక గుడ్డు దశలో బయటకు నువ్వు నిశ్చలంగా విఫలమైనట్లు కనిపించవచ్చు. కానీ లోపల ఒక తీవ్రమైన అద్భుతం, పరివర్తన జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా, నువ్వు అనుభవిస్తున్న ఈ వేదన, ఈ ఒంటరితనం, ఈ నిరాశ, పోరాటం ఇది బలహీనమైంది కాదు. ఇది నీ బలం. అవును, నువ్వు విన్నది నిజమే. ఇది నీ బలమే. ఎందుకంటే సులభంగా దొరికింది విజయం విలువ ఉండదు. ఎలాంటి కష్టం లేకుండా గెలిస్తే ఆ గెలుపులో కిక్కేముంటుంది? కానీ 100 సార్లు ఓడిపోయి 101వసారి గెలిచినప్పుడు వచ్చే ఆనందం, ఆ అనుభూతి చెప్పలేనిది మాటల్లో. అవును కదా? ఈ కష్టాలన్నీ నిన్ను ఒక వజ్రంలో తయారు చేస్తాయి. ఒత్తిడి లేకుండా వజ్రం ఎలా తయారవుతుందో అలాగే ఈ కష్టాలు, ఈ సవాలు లేకుండా నువ్వు ఒక అద్భుతమైన శక్తిగా మారలేవు. ఒక కమ్మరి ఒక పదునైన కత్తిని తయారు చేయడానికి ఇనుము ముక్కను నిప్పుల్లో కొలిమిలో పెట్టి ఎర్రగా కాలుస్తాడు. దాన్ని బయటకు తీసి సుత్తితో చాలాసార్లు కొడతారు. మళ్ళీ నిప్పుల్లో పెడతాడు, మళ్ళీ కొడతాడు. ఆ తర్వాత దాన్ని చల్లటి నీళ్ళలో ముంచుతాడు. ఆ ప్రక్రియ ఇనుమును నరకంలా అనిపించవచ్చు, కానీ ఈ వేడి, ఈ దెబ్బలు, ఈ చల్లదనం ఇవే ఆ ముద్ద ఇనుమును అజేయమైన పదునైన ఖడ్గంగా మారుస్తాయి. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు ఆ కొమ్మరి దెబ్బల వంటివే. అవి నిన్ను విరగొట్టడానికి కాదు, ఒక పదునైన ఆయుధంగా తయారు చేయటానికి. దేవుడు అందరికీ కష్టాలు ఇవ్వడు. ఎవరైతే ఆ కష్టాలను తట్టుకొని నిలబడగలరో వాళ్ళకి మాత్రం ఇస్తారు. ఈ కష్టాలు వస్తున్నాయా అంటే వాటికి ఎదుర్కొనేంత శక్తి నీలో ఉందని ఆ దేవుడికి నమ్మకం. నీకు ఇది శిక్ష కాదు, శిక్షణ. నువ్వు పడుతున్న ప్రతి దెబ్బ నిన్ను మరింత గట్టిపరుస్తుంది. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు బొట్టు నీ సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి అవమానం నీలో పట్టుదల పెంచుతుంది. నువ్వు అలసిపోయావు, నిజమే. విశ్రాంతి తీసుకో, కానీ వెనక్కి తగ్గకు. నువ్వు ఓడిపోయావు, నిజమే. ఆ ఓటమి నుంచి నువ్వు పాఠం నేర్చుకో, కానీ ప్రయత్నం ఆపకు. ఈ ప్రపంచం నిన్ను అర్థం చేసుకోవడం లేదు, నిజమే. నిన్ను నువ్వు అర్థం చేసుకో. నీ విలువ నువ్వే తెలుసుకో. నీ అంతిమ విజయం ఈ ప్రపంచానికి సమాధానం చెబుతుంది. చివరగా ఈ 3 వాక్యాలు చెప్పుకో మిత్రమా. నా మాటను నీ ఆత్మలో నిలుపుకో. ఇప్పుడు నీ కళ్ళు మూసుకొని ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని ఒక క్షణం మర్చిపో. నా స్వరం మాత్రమే విను. ఈ మాటలను ఒక కొత్త సత్యంగా, నీ కొత్తగా మాత్రమే స్వీకరించు. నువ్వు ఓడిపోలేదు, నా చేత పరీక్షింపబడుతున్నావు. ఈ ఓటములు శాశ్వతం కాదు, ఇవి కేవలం నీ గెలుపుకు నాంది. నేను వేస్తున్న పునాదిరాలు. ఈ నొప్పి నిన్ను నాశనం చేయదు, నిన్ను నిర్మిస్తుంది. ప్రతి గాయం ద్వారా నేను నిన్ను మరింత శక్తివంతంగా మారుస్తున్నాను. ఈ వేదన నుండే నీ విజయం పుడుతుంది. ఇది నిన్ను ఉక్కుగా మారుస్తుంది. నా కొలిమి నీ సమయం వస్తుంది. నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను. ఈ నిరీక్షణ, ఈ పోరాటం వృధా కాదు. నా ప్రణాళిక ప్రకారం నువ్వు గెలుపు కోసం నువ్వు సంపూర్ణంగా తయారవుతున్నావు. నేను నీ విలువల్ని వెనక్కి లాగుతున్నాను. నిన్ను సిద్ధం చేస్తున్నప్పుడు నీ బాణం లక్ష్యాన్ని ఛేదిస్తుంది కదా. ఆ రోజు ఈ ప్రపంచం నీ సృష్టిని చేస్తుంది. నా బిడ్డ, నువ్వు ఒంటరివి కాదు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను అని. ఈ వీడియో ఖచ్చితంగా మీకందరికీ కూడా బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇదే విశ్వం చెప్పే ఒక సంకేతం. ఇది మీ జీవితానికి మార్చే ఒక సంకేతం. ఇది కేవలం నీ కోసం మాత్రమే విశ్వం పంపింది. కాబట్టి విశ్వం ఏదిచ్చినా స్వీకరించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా విశ్వానికి కృతజ్ఞతాభావం చాలా ఇష్టం.
కాబట్టి కృతజ్ఞత చెప్పండి. యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు విశ్వమా. ఈ డబ్బు, నగలు, ఐశ్వర్యం, కారు, బంగ్లా, అలాగే అవకాశాలు, సంతోషం, నా కుటుంబం, ఆరోగ్యం అన్నీ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు.